మేడిగడ్డ ప్రాజెక్టుకు పెట్టిన 1,00,00,000 కోట్ల రూపాయలు గంగపాలవటం బాధిస్తుందని ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. మేడిగడ్డ ఘటనపై నిపుణుల కమిటీ వేసి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కట్టినప్పటి నుంచి లీకులవుతున్నాయని మీడియా సమావేశంలో వెల్లడించారు. మేడిగడ్డ వంతెన కుంగటంతో పరిసరాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని, బ్యారేజీని వెంటనే పునరుద్ధరించకపోతే ఏళ్ల తరబడి నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. బ్యారేజీ వద్దకు రాకుండా పరిసరాల్లో 144 సెక్షన్ విధించారని ఫైర్ అయ్యారు. వేల కోట్లు పెట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు ద్వారా 5 ఏళ్లలో కేవలం ఎత్తిపోసింది 172 టీఎంసీలే. కానీ ఎత్తిపోసేందుకు అయిన విద్యుత్ బిల్లు 9,000 కోట్లయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్టు నిర్మాణ సందర్భంలో దేశంలోనే ఇంజనీర్ల కంటే కూడా పెద్ద ఇంజనీర్ లాగా వాళ్ళ అనుభవానికంటే నా అనుభవం గొప్పదనే పద్ధతిలో మాట్లాడాడు. నా మెదడును కరిగించి కొన్ని వందల వేల గంటలు శ్రమించి తెలంగాణ సమాజానికి నీటి కొరత తీర్చిన ఒక అపర భగీరథులాగా నేను అవతారం ఎత్తినా అని చెప్పుకున్నాడు ఆయన. దానికి ఆహా ఓహో అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. వీరు గా ప్రభుత్వాలు, గా ముఖ్యమంత్రులు వాళ్ళు ఇంత వాళ్ళు లెక్కింత, నా పేరు ఉండాలి, నా కీర్తి పెరగాలి అంటూ ఒక సంకుచితమైన ఆలోచనతో వారు ఇంకా గదే ప్రాణహిత నీళ్ళు ఇక్కడ రావాలి, గదే ప్రాణహిత నీళ్ళు ఒక లిఫ్ట్తో అక్కడ లిఫ్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఎవరి ఆనవాళ్ళు ఉండకూడదని చెప్పి దాని ఒక కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసి టెండర్లు పిలిచిండు. సుందిల్లా బరాజ్, అన్నారం బరాజ్, కన్నెపల్లి పంప్ హౌజులు బరాజ్ అంటే 3 బరాజులు కట్టి ఈ లక్ష్మీ పంప్ హౌస్ కెపాసిటీ 16 టీఎంసీల 16.1 టీఎంసీలు అనుకుంటా. మిగతా ఒకటి 8 టీఎంసీలు, ఇంకోటి కూడా 8 టీఎంసీలు అంటున్నది. ఈ 3 ప్రాజెక్టులకి టెండర్లు పిలిచిండు. అలొకేషన్ పద్ధతిలో ఇచ్చింది తప్ప ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతులైన ఇంతకుముందు ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిన అనుభవం ఉన్నటువంటి కాంట్రాక్టర్లు పాల్గొనలేదు. అన్ని టెండర్లు కూడా ఇరిగేషన్ టెండర్లలో ఇంటర్నేషనల్ కనుక ఇది పాల్గొని ఉంటే లెస్సో ఎక్సెసో ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని టెండర్లు కూడా 1% నుంచి వెళ్ళి 5% వరకు ఎక్సెసేషన్ తప్ప ఒక్క టెండర్ కూడా లెస్లో పోలేదు. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నారు. అంటే ఇంత పెద్ద ప్రాజెక్టులని, ఇంత కాంక్రీట్ ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్టులని అతి తక్కువ కాలంలో కట్టి జాతికి అంకితం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఇవాళ కేసీఆర్ అన్నాడు. వాస్తవంగా పైల్ ఫౌండేషన్ అంటే దాన్ని అంటే హార్డ్ సాయిల్ వచ్చేంత వరకు బోర్లు వేసి డ్రిల్ చేసి వాటిలో కాంక్రీట్ నింపుకుంటూ వచ్చి పైకి వచ్చిన తర్వాత ఒక సిమెంట్ కాంక్రీట్ లాగా పెద్దది వేసి దాని మీద కట్టాలి. కానీ ఇక్కడ ఆ పైల్ ఫౌండేషన్ లేదని చెప్పి నిష్ఠాంతం చెప్తున్నారు. ఇసుక మీదనే కట్టిరు. ఆ ఇసుక మీదనే కట్టినటువంటి ఆ పిల్లర్స్, ఆ ఇసుక రోజంతా నీళ్ళతోటి కొట్టుకుపోయి ఇవాళ ఈ ప్రాజెక్ట్ కూడా, ఇవాళ ఈ బరాజ్ కూడా రేపు రిపేర్ కాకపోతే సంవత్సరాల తరబడి మళ్ళీ నీళ్ళు వచ్చే ఆస్కారం లేదు. ఇవాళ 100% దీనికి సంపూర్ణమైన బాధ్యత కేసీఆర్ది మాత్రమే. ఏమాత్రం నిజాయితీ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దీని మీద ఒక నిపుణులతో కమిటీ వేసి దీని మీద ప్రజలకు ఒక శ్వేతపత్రం ఏం జరిగింది దీని మీద పూర్తి స్థాయిలో మొట్టమొదటి టెండర్ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి నేను డిమాండ్ చేస్తాను.